రిజర్వ్ సెగ్మెంట్ లో పెద్దారెడ్ల హవా కొనసాగుతుందా? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మహామహా నేతలున్నా అక్కడ అభివృద్ధి శూన్యమేనా? సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? పార్టీ జెండా పట్టిన వారిని పక్కన పెట్టి వలస నేతలను అందలం ఎక్కిస్తున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? రెడ్ జోన్ నుంచి బయటపడేందుకు ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? గూడూరు నియోజకవర్గం ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంది. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కలిసిపోయింది. రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎస్సీలు పేదరికంలోనే మగ్గుతున్నారు. తమ వర్గానికి చెందిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉన్నా అగ్రవర్ణాల ఆధిపత్యం వల్ల గూడూరు అభివృద్ధి చెందలేదనే అభిప్రాయంతో ఇక్కడి ప్రజలున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే దోచుకుని దాచుకునే పనిలో ఉన్నారని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అయితే గ్రావెల్, ఇసుక దందాలు నడుపుతున్న వారిపై గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల నియోజకవర్గాలకు ఇచ్చిన ర్యాంకుల్లో గూడూరు రెడ్ జోన్లో ఉంది. దీంతో రెడ్ నుంచి ఆరెంజ్ జోన్లోకి వచ్చేందుకు సునీల్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో సిలికా, తెల్లరాయి, గ్రావెల్, ఇసుక వంటి ఖనిజ వనరులు పుష్కలంగా లభిస్తాయి. ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తున్న వారిపై అధికారులు మౌనం వహించడంతో ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. గతంలో వైసీపీ హయాంలో ఖనిజ సంపద దోపిడీపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా కొందరు సహజ వనరులను దోచుకుంటున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి. కొందరు గల్లీ నాయకుల వ్యవహారంతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉండడంతో ఈ విషయంలో ఎమ్మెల్యే సునీల్ కఠినంగానే ఉంటున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో లంచాల కోసం పీడిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే సునీల్ సోమవారం గ్రీవెన్స్ డే స్వయంగా వెళ్లారు. లంచాలు అడుగుతున్న వీఆర్ఓలకు ఝలక్కిచ్చారు. దీంతో ప్రతి విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళుతోందనే భయంతో అధికారులు కూడా జాగ్రత్త పడుతున్నారు. గూడూరు అధికార పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో పార్టీలో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. గూడూరు నియోజకవర్గంలో రహదారులు మెరుగుపరచాలని, కోట పట్టణాన్ని మున్సిపాలిటీ చేయాలని, మెట్ట ప్రాంతమైన చిట్టమూరు మండలంలో తాగునీటి సమస్యలు తీర్చాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.